ప్రమాదానికి గురవుతాం. చూడండి, రాజుగా ఉండవలసిన వాడు రాజుగా ఉండాలి. యాజకులుగా ఉండాలి. విశ్వాసులుగా ఉండాలి. మరి యాజకత్వం చేయాలని ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? ఎంతమంది దైవజనులను బయటికి పంపించాడా రాజు? ఎంతమంది? పిల్ల మద్రాసు పోయేసరికి 68 బయటికి పంపించి బలిపేట ఎక్కువ దూపం వేయాలని చూసి, ఏమ్మా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. నువ్వు అడుక్కుంటే ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. నువ్వు దళితుడిగా ఉంటే నిన్ను రాజుగా అభిషేకించాడు, రాజ్యానికి అధిపతిగా చేశాడు, కావలసిన సమస్యలను సమకూర్చాడు. మరి నీకు ఏం కావాలి? బలిపీఠంతో ఏం పని నీకు? బలిపీఠంతో ఏం పని నీకు? యాజకుడితో ఏం పని నీకు? వచ్చావు వృద్ధుడై కోపంతో యాజకుల మీద వృద్ధుడై, రాజా ఇది అహోరానికి సంబంధించిన సంతానానికి సంబంధించిన పనే కానీ నీకు మాత్రము సంబంధం లేదు. రా బయటకంటే నేను బయటికి వెళ్ళండి రా, నేను రాజుని, నేను చెప్పినట్టే మీకు చేయాలని బలిపేట ఎక్కి ధూపం వేస్తున్నాడు. వేస్తూ ఉండగా ఏం జరిగింది? తరతరాలుగా ఒక్క తరం కాదు, తరతరాలు సంపాదించుకున్నారు. మరి నువ్వు ఎక్కడ ఉండవాలా? నువ్వు ఉండవలసిన స్థానం ఏమిటి? నువ్వు ఉండవలసిన ప్రదేశం ఏమిటి? మరి ప్రైజాలా లేరా? బలిపేట వాక్యం చెప్పవా? నేను మనిషిగా నువ్వు మనిషి కదా. నేను మనిషిని మీరు మనుషులు కదా. ఎందుకు చెప్పము? మీరు ఇంకా దుర్బుద్ధి ఆలోచనలు మావలా, ప్రజలా ఇంకా మీలో ఆశ సావలా, ఇంకా మీలో ఉన్న ఆ ఇస చూపు సావలా. మా పిల్లకాయలు నానందరూ వేసిన వాళ్ళు మరలా వ్యక్తి బందిపోటు దొంగ మరి చూసి చీకుట్టుకుంటున్నారు. మరి అలాంటి వాడిని యేసుప్రభు ఏం చేశాడు? చేర్చుకున్నాడు శిశువుడుగా. యేసుప్రభువు తెలుసు జీవుడులను మరణానికి అప్పచెప్తాడని. ఆయనను ఏం చేశాడు? నువ్వు వద్దురని అన్నాడా? చేసుకొచ్చుకున్నాడు. ఎందుకని? వాడులో మార్పు కలగద్దని. కానీ వాళ్ళు మార్పు రాలా. మరి మనల్ని కూడా తెలుస్తాడు. వాళ్ళ మార్పు రాకపోతే భయంకరమైన సమస్యలు మితిమీరుతాయి. మార్పు కలగాలి. ప్రజలా తగిలేకపోతే తాగి ప్రాణాలు పోగొట్టుకోవచ్చు. మా భారతదేశం మంది తాగటం లేదా? భారతదేశం మంది తాగటం లేదా? భయంకరంగా తాగుతున్నారు. నా కళ్ళతో చూశాను అల్లుడు చాలా మందిని, నా కళ్ళతో చూశాను చాలా మందిని భయంకరంగా తాగుతున్నారు. సమస్య వచ్చింది, ఏం చేయాలి? అదిగో నిద్రపోవాలి. మనం కూడా ఎందుకు నిద్ర వస్తుందో తెలియతుంది, ఎందుకు తోగుతుందో తెలియకుండా ఈయన చూసి ఆమె తగ్గుతుంది, ఆమె చూసి ఆమె తగ్గుతుంది, ఆమె చూసి ఆమె తగ్గుతుంది. శనివారం వచ్చేవాడిని అక్క ఏది గిడ్డు చుట్టూ అది పోద్ది. ఒక్కరోజు కానీ మందిరానికి పోద్ది. నారాయణ తెలిసేది పోద్ది, ఒకరోజు మందిరానికి పోద్ది. ఒక్కరోజు మందిరానికి ఆగి పెట్టారంట 7 రూపాయలు పోతాయంట ఆ బాంకి. అదే దెబ్బ కొడితే 20
20-30 లాగండి వదిలిపెట్టాలి ఇప్పుడు డాక్టర్. నేను 20-30 రూపాయలు కాదు, 20-30 ఏళ్ళు లాగండి వదిలిపెట్టాల డాక్టర్ చేతల్లో చెప్తే ఏంటి, ఒక శలాలు కట్టాల్సిన 20 శలాలు కడుతున్నాడు, ఒక ఇంగ్లీష్ వేయాల్సిన 50 ఇంగ్లీషులు వేస్తున్నాడు. ఇంటికి వెళ్ళి మనం అల్లాడుతుంటున్నాం వాడికన్నా ముందా అయ్యా ఇవాడు బుడు వాడు బుడు అంటుంటాడు ఎప్పుడు. ప్రైజ్ అలా దేవుడితో వాగ్దానం చేసిన మనము తలదించుకోవచ్చా? ఏం చెప్పాడు వాగ్దానంలో? అలాగా అంటే అలా ఎత్తుకునే తట్టుగా చేస్తాను. ఎందుకు మనము మందిరంలో కూర్చున్నా, ఇంటికాడ కూర్చున్నా, బయట నడుస్తున్నా ఎందుకు మనము తల ఉంచుకోపోతున్నాము? ఎందుకు మనం తల ఉంచుకోపోతున్నాము? ప్రైజలా రాజేష్ గారు పాస్టర్ గారు తెలుసు కదా, ఒంటరి చాలన్నాడు